ఆయనకు అవినీతి అంటే నరనరాల కంపరం, అసహ్యం. ఒక మనిషి అవినీతికి పాల్పడతాడని ఆయన సహించలేడు. ప్రజలు ఇంతగా నమ్మి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే, అది రాజకీయ అధికారం కావచ్చు, లేకపోతే పాలనాధికారం, ఉద్యోగులు, అధికారులు కావచ్చు, దాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం కంటే, లంచం మింగటం కంటే ఆయన దృష్టిలో అంతకంటే నికృష్టమైన పని ఇంకోట్లేదు. దాన్ని అసలు తీవ్రంగా ద్వేషించేవారు. వ్యతిరేకించడం అన్నది చాలా చిన్న మాట, ద్వేషించేవారు. దాంతో కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, ఎవరన్నా ఆయన దగ్గరికి పోయి కొంచెం ఏదన్నా ఎవరిని కూర్చొని చెడు చెప్పాలంటే అవినీతి ఉందన్న మాట అంటే వెంటనే ఆయనకి కోపం వచ్చేది. అంటే నిజమో తెలిసిన తెలియకపోవచ్చు, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఉండేవారు కొంతమంది. కానీ అవినీతి అంటే దరిదాపులు అనిచ్చేవారు కదా, అసలు పొరపాటును కూడా అంతటి తీవ్రమైనటువంటి భావావేశం ఆయన చూపెట్టేవారు. ఆయన నాకే స్వయంగా చెప్పారు. మొట్టమొదటి రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ గారికి ఉద్యోగం వచ్చిందట. ఆ రోజుల్లో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి ఉద్యోగం వస్తే ఆయన వచ్చి సూటు బూటు వేసుకుని ఉద్యోగంలోకి వెళ్ళి ఆ కుర్చీకి వెళ్ళగానే, మన బాగా ఎండలో ఉండే వాతావరణం కదా, సూట్ కొంచెం ఒక్కగా ఉంటుంది కదా, అందుకని అది తీసి ఆ కుర్చీకి తగిలించి ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసుకుని కోట్ వేస్తున్నాడు. ఓ రోజు ఆ కోటు మళ్ళీ వేసుకుంటే జేబులో తీస్తే డబ్బులు కనిపించినాయంట. తీసి ఇదేమిటని చెప్పంటే, ఇదంతే సార్, మనకి రిజిస్ట్రేషన్ అయితే మీకు మీ వాటా వచ్చేస్తున్నారంట. నాకేం వద్దని చెప్పి ఇచ్చానని చెప్పి ప్రకాష్ గారు, ఆ మర్నాడు వెంటనే బండి ఎక్కాను చన్నపట్నం, నాకు వద్ది ఉద్యోగం అని చెప్పని ఆ రకంగా నేను సినిమాలోకి వెళ్ళాను అని చెప్పారు నాకు స్వయంగా. కాబట్టి మొట్టమొదటించుకోవడానికి ప్రజలిచ్చిన అధికారాన్ని, ప్రభుత్వంలో పనిచేసే అధికారాన్ని సేవ కోసం కాకుండా సొంతం కోసం వాడుకోవటం అన్నది ఆయన అసహ్యించుకునే పని. అది దాన్ని తీవ్రంగా ద్వేషించేది. కొన్ని సంఘటనలు నేను చెప్పను బహిరంగ, ఇప్పుడు అవసరం లేదు. కొందరు మంత్రులు సైతం తప్పులు చేశారని తెలిసినప్పుడు, ఇవాళ దీనిలో చూస్తే చాలా చిన్న తప్పులేవు, ఏదో 3-4 లక్షల రూపాయలు కకృతిపడే ట్రాన్స్ఫర్లు జరిగిన సంఘటనలు ఉన్నాయని తెలిస్తే ఆయన మంత్రుల్ని మందలించిన తీరు నేను స్వయంగా చూశాను. వాళ్ళు వణికిపోయారు.